అందరికీ నమస్కారం అండి. తులసి మొక్క మన ఇంటి లోపల మన పెరటిలో ఉంటే సర్వరోగ నివారిణి అని చెప్తారు. అలాగే వేప చెట్టు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తులసి మొక్కలో కూడా అంతకంటే రెట్టింపు ఔషధ గుణాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఈ తులసి ఆకులో తులసి దళాలు మన పూజకు కానీ స్వామికి అర్చించడానికి కానీ మనము అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము. దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ తర్వాత కడుపులో ఏదైనా గ్యాసు అలాంటిది ఉన్నా కూడా తులసి ఆకులు రోజు 2-3 ఆకులు తీసుకున్నామనుకోండి, కడుపులోకి నమిలి మింగేసామనుకోండి, చక్కగా అలర్జీ నుంచి కాపాడుతుంది. తులసి మొక్క ఎంత ఆయుర్వేదంలో ఎంత ప్రాధాన్యత కలదో మనకందరికీ తెలుసు. ఈరోజు నేను చేసే చిట్టి చిట్టి వంటలు ఏంటంటే, రాత్రి అన్నం మిగిలితే నేను పోపన్నమన్నా చేస్తాను, లేదా ఇలా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అన్నమన్నా తయారు చేస్తాను. ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కాసన్ని మినప్పప్పు శనగపప్పు పల్లీలు వేసి ఆ తర్వాత ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ 2 వేసుకుంటే 2 వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి సాల్ట్ వేసి పోపు అయితే ఇలా తయారు చేశాను. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. పోపులో నిమ్మకాయ పిండుకుంటే చేదు అనేది రాదనమాట. పోపు మసిలినప్పుడు కొద్దిగా ఉడికేటప్పుడు నిమ్మకాయ పిండితే చేదు వచ్చేస్తుంది. ఇది ఎవరికైనా ఈ తెలియకపోతే ఈ టిప్ పాటించండి, ఈ చిట్కా పాటించండి. ఇప్పుడైతే ఆ నిమ్మరసం పిండిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు అలా ఉంచేసి అన్నంలో కలుపుకున్నారనుకోండి, గుమగుమలాడుతూ కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. పోపులోనే వేడి నూనె మసులుతున్నప్పుడు పోపు దినుసులన్నీ వేసిన తర్వాత మనం అన్నీ కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుంటే, ఇంగువ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వర్షాకాలంలో చలికాలంలో కొద్దిగా శరీరానికి వేడి కావాలి కదా, అందులో ఇప్పుడు నిమ్మరసం వేసి పులుసు అయిపోతుంది కదా, కొద్దిగా వేడిని చల్లదనాన్ని ఇంగువ అనేది అరికడుతుంది. అలా ఈరోజైతే మార్నింగ్ సద్దన్నం మిగిలితే పోపు చేశాను. ఇప్పుడు చేమగడ్డ పులుసు చేస్తున్నానండి. ముందుగా చేమగడ్డలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు అయితే వేస్తున్నాను. సరిపడా ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు తరిగి వేసుకొని కాస్తంత కరివేపాకు వేసి ఇలా వేగిన తర్వాత 2 టమాటాలు తరిగి పెట్టుకున్నాను. పోపు అనేది కొంచెం అలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చిదనం పోయేంత వరకు కొంచెం సేపుగా వేయించుకోవాలి. నేను రోజు చేసుకునే కర్రీలే మీకు చూపిస్తున్నానండి, కూరలే మీకు చూపిస్తున్నాను. ప్రత్యేకంగా అయితే ఏమీ లేదండి. ప్రత్యేకంగా వంటలు చేయడం అంటే ఏముంటాయండి? ఏమీ ఉండవు. మనం చేసుకొని తినే వంటలే, రోజు చేసుకునే వంటలే మీకు చూపిస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అది మగ్గేంత వరకు మనం చూడండి. నేను చేమగడ్డ ఉడకబెట్టి పైన తొక్క తీసేసాను. ఉడికిన తర్వాత చల్లనీళ్ళలో వేస్తే తొక్క అనేది తొందరగా ఊడిపోతుంది. ఆ తొక్క తీసేసిన తర్వాత మనకు ఈ సైజు ముక్కలైతే పులుసుకు చాలా బాగుంటాయి. ఇలా అన్ని ముక్కలైతే తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కూడా టమాటా కూడా ఉడికిపోయింది. చేమగడ్డ ముక్కలు వేసేసి పసుపు వేసి, ఇంకా చేమగడ్డ ముందే ఉడికిపోయింది కాబట్టి ఇంకా పసుపు ఉప్పు కారము ఇప్పుడే వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు, నేను చేమగడ్డ పులుసు అన్నాను కదా, చింతపండు అనేది ముందుగా నానబెట్టుకోవాలి. మన పులుపుకి ఎంత కావాలో అంతే చింతపండు నానబెట్టుకోవాలి. ఎక్కువ పులుపు పెట్టుకోవద్దండి, లైట్గా ఉండాలి పులుపు అనేది. నేను ఆ మోతాదుగా
చింతపండు నానబెట్టుకున్నాను ముందే. ఆ పులుపు అనేది కొంచెం కారము, పసుపు, ఉప్పు వేసాను కదా, కొంచెం ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఈ చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మన పులుపుకు తగ్గట్టు, తర్వాత గ్రేవీకి పులుసుకు తగ్గట్టు నీళ్ళు అయితే వేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలియబెట్టిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసినాక నీళ్ళుగా ఉంది కదా, కాస్తంత టేస్టీ కోసం మాత్రమే అండి, రుచి కోసం మాత్రమే ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేదా పంచదార వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్. ఇంకా అంతేనండి. మన చేమగడ్డ పులుసు అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు వాటర్గా ఉంది కదా, కొంచెం మరిగిన తర్వాత వాటర్ తగ్గేసి కొద్దిగా చిక్కగా పులుసు అయితే చిక్కగా వస్తుంది. మనము రోజు తినే కూరగాయలే మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలి, ఏ రకంగా చేసుకుంటే. చామగడ్డ పులుసు అనేది కూడా ఈజీ అండి, నేను చూపించాను కదా ఇప్పుడు, అదే రకంగా చేసుకోండి, చక్కగా ఉంటుంది. మంచిగా వేడి వేడి అన్నంలో బాగా లొట్టలేసుకుంటూ తినొచ్చు. ఇంకా చపాతీలో కూడా పులుసు చిక్కగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చేమగడ్డల పులుసు చేస్తే ఇలా చేసుకోండి. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకున్నా, నేను చూపించిన విధంగా కూడా ఒకసారి టేస్టీ చేయండి. అయిపోయిందండి. బాగా కొద్దిగా ఇలా మరిగిన తర్వాత పులుసు అనేది చిక్కబడుతుంది చూడండి, ఈ రకంగా చిక్కబడుతుంది. చిక్కబడ్డప్పుడు ఇంకా పులుసు అనేది రెడీ అయిపోయినట్టే, ఏమీ లేదు కదా. ధనియాల పౌడరు ఎక్స్ట్రా, దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం షుగర్ వేశాను, అంతే. పులుసు అయితే రెడీ. కమ్మటి పులుసు మీకు నచ్చిందా? హలో అందరికీ, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నేను ఎలా చేశాను, నేను ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానికి కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజెప్పవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు దానికి మనము కామెంట్ రూపంలో మనం సర్ది చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి పులుసు ఎంత చిక్కగా వచ్చిందో, ఆహా, చూస్తేనే జ్యూసీగా నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని ఒక్కొక్క ముక్క అలా నంచుకొని తింటుంటే ఆహా, ఏమి రుచి! చేమగడ్డ పులుసు అనుకోవాలి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చక్కగా ఒకసారి నేను చేసినట్టుగానే ట్రై చేసి చూడండి. మీరు చేసిన విధానం ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, కాబట్టి అందరికీ నమస్కారం.